నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సుత్తని పాతలు సల్ల సుత్తం గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా సల్ల అంటే బాణమని, అంటే బాణం గురించిన బోధన. మరణం పట్ల మనకు కలిగే దుఃఖం ఒక విషపూరితమైన బాణం వంటిదని, అది మనల్ని ఎలా బాధిస్తుందో బుద్ధుడు ఈ సూత్రంలో వివరిస్తాడు. ముందుగా పాలి తెలుగు ట్రాన్స్లేషన్ చెప్పుకుందాం, దాని తర్వాత దానికి వివరణ చెప్తాను. ఈ మానవుల ఈ జీవితం అకారణం, అజ్ఞాతం, వేదభరితం, పరిమితం, అది కూడా దుఃఖపూరితం. అంటే ఈ సూక్తానికి చెప్పడానికి ఒక స్టోరీ కూడా ఉంటుంది. అదేంటంటే, బుద్ధుని కాలంలో ఒక గృహస్థ ఉపాసకుడు ఉండేవాడు. అతను తన కుమారుణ్ణి అమితంగా ప్రేమించేవాడు. అయితే దురదృష్టవశాత్తు అతని కుమారుడు అకాల మరణం చెందాడు. ఆ పుత్ర శోకంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. అతను కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆహార పానీయాలు మానేసి 7 రోజుల పాటు మౌనంగా ఉండిపోయాడు. తన కొడుకు లేని జీవితం వ్యర్థమని భావించి తీవ్రమైన మానసిక వేదనకు కూడా గురవుతాడు. బుద్ధుడు తన దివ్య దృష్టితో ఆ తండ్రి పడుతున్న బాధను గమనించి అతనిపై కరుణతో స్వయంగా అతని ఇంటికి వెళ్ళారు. అతడిని ఓదారుస్తూ మరణం యొక్క అనివార్యతను మరియు దుఃఖం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ చెప్పిందే ఈ సల్లసుత్త. బుద్ధుడు ఎదుటి వారి మానసిక స్థితిని బట్టి బోధనలు చేసేవాడు. బాగా ఎమోషనల్గా ఉన్నప్పుడు ఈ బోధనలు పనిచేయవు. అతడు వినడానికి కొంచెం మనసు సిద్ధంగా ఉన్నప్పుడు, కుదుట పడినప్పుడు, ఈ ధమ్మబోధ చేసినప్పుడు ఆ విషయాన్ని గ్రహించగలుగుతాడు. అందుకే అతడు చనిపోయిన వారం రోజుల తర్వాత ఈ సుత్తాన్ని చెప్తాడు. భగవానుడు ఇతడు ఈ ధమ్మాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకున్న తర్వాతే అతడికి బోధనలు చేస్తాడు. అదే ఈ సూత్రం అన్నమాట. అంటే మానవుల ఈ జీవితం అకారణం, అజ్ఞాతం, వ్యధభరితం, పరిమితం, అది కూడా దుఃఖపూరితం. ఎందుకంటే పుట్టినవారు చావుని తప్పించుకునే ఉపాయమేదీ లేదు. వృద్ధాప్యాన్ని చేరడంలో మరణం ఆసన్నమవుతుంది. అంటే ప్రాణుల ధర్మం, అంటే వాళ్ళ స్వభావం అటువంటిది. పండిన కాయలకు రాలిపోయే భయం ఉన్నట్లే పుట్టిన ప్రతి ప్రాణికి ఎప్పుడు మరణ భయం ఉంటుంది. కుమ్మరి చేసిన మట్టి కుండలు పగిలిపోవడంతో అంతమవుతాయి. ఈ మానవుల జీవితం కూడా అంతే. యువకులు, పెద్దవారు, ఇంకా మూర్ఖులు, పండితులు అందరూ మృత్యువుకి వశమైపోవాల్సిందే. అంటే మృత్యు పారాయణులే అంటారు. మృత్యువు పడిన వారు పరలోకము వెళుతూ ఉంటే తండ్రి కొడుకును కానీ, బంధువులను కానీ రక్షించలేరు. నువ్వే చూడు, బంధుజనం చూస్తుండగా బోరున ఏడుస్తూ ఉండగా కబేలాకు చంపడానికి తీసుకోపోబడుతున్న ఆవుల ఒక్కొక్క మానవుణ్ణి మోసుకుపోతూ, అంటే చనిపోయిన శవాన్ని కూడా మోసుకుపోతూ ఉంటారు. ఈ విధంగా ఈ ప్రపంచం జరా మరణాలతో, అంటే ముసలితన మరణాలతో హతమైంది. అందుకని లోక విధానాన్ని అర్థం చేసుకొని ధీరులు శోకింపరాదు. అతడు వచ్చిన త్రోవ కానీ వెళ్ళిన త్రోవ కానీ నీకు తెలియదు. ఈ 2 అంత్యాలు తెలియకుండా అతని కోసం శోకించడం వ్యర్థం. ఏడవడం వల్ల ఏదైనా లాభం చేకూరితే జ్ఞాని కూడా అదే పని చేయవచ్చును. కానీ అటువంటిదేమీ ఉండదు. ఏడ్చేవాడు తనను తాను బాధించుకునే మూర్ఖుడు మాత్రమే. రోధించడం వలన, శోకించడం వలన మనసు ఏమాత్రం శాంతి పొందదు. పైగా అతని దుఃఖం ఇంకా పెరుగుతుంది. అతడి శరీరం బాధితమవుతుంది. అలా
తన్ను తాను హింసించుకోవడం వలన అతడు సన్నబడతాడు, పాలిపోతాడు. అయినా చచ్చిన వారు బ్రతికి రారు. అందుకని శోకించడం వ్యర్థం. తన శోకాన్ని వెనుకనే వదిలివేయని వాడు ఇంకా దుఃఖం లోతుకు మునిగిపోతాడు. చచ్చిన వాని కోసం శోకించడంతో అతడు దుఃఖానికి వశుడు అవుతాడు. తాము ముందు చేసిన కర్మలను అనుసరించి ఆయా గతులు పొందిన ఇతరులను చూసి మృత్యుముఖంలో పడిన ఇక్కడి ప్రాణులు వణికిపోతారే. అంటే వాళ్ళు చనిపోయినప్పుడు దొరికిన గతులను చూసి ఇక్కడ ప్రాణులు వణికిపోతాయి. ఎందుకంటే మనుషులు ఏదేదో అనుకుంటారు, కానీ అనుకున్నవి అనుకున్నట్లు జరగవు. అప్పుడు నిరాశ ఎక్కువ అవుతుంది. చూడండి, అదే లోక పద్ధతి. యువకుడు 100 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం జీవించినా కూడా చివరికి బంధువులను వీడిపోతాడు. అతడు ఈ ప్రపంచ జీవితాన్ని వదిలిపెడతాడు. అందుకని అర్హంతుల మాట విని అతడు శోకాన్ని అణుచుకోవాలి. మరణించిన వాణిని చూసి నేను అతనిని మరి చూడలేను అనుకోవాలి. అంటే చనిపోయిన వ్యక్తిని మళ్ళీ చూడలేను అనుకోవాలి. కాలిపోతున్న ఇంటిని నీటితో ఆర్పినట్లుగా ధీరుడు, ప్రజ్ఞుడు అంటే విజ్ఞావంతుడు, పండితుడు, కుశలుడు అయినవాడు దూది పింజను గాలి ఎగరగొట్టినట్లు తనలో రేగిన ఈ శోకాన్ని ప్రారదొలుతాడు. సుఖ సంతోషాలను అన్వేషించేవాడు తనలో పాతుకుపోయిన ఈ శోక, లోభ, దుఃఖ వేదనల బాణాన్ని పెరిగివేయాలి. అలా బాణాన్ని పెరికినవాడు దేనిని ఆశ్రయించక మనోప్రశాంతతను పొంది సర్వలోకాన్ని అధిగమించి దుఃఖ విముక్తుడు అవుతాడు, శాంతిని పొందుతాడు. ముఖ్యంగా ఈ సల్లసుత్తాన్ని ఎవరికి అన్వయించుకోవాలి అంటే, ఎవరైతే తమకు ప్రియమైన వారు దూరం అవుతారో, లేకపోతే ఏదైనా జరగని సంఘటన జరుగుతుందో వారి జీవితంలో, వాళ్ళు ఈ అనిశ్చయతను అర్థం చేసుకోవాలి. మానవ జీవిత స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా భగవానుడు ఆ తండ్రికి ఇలా వివరించాడు. మనిషి ఏదైనా నష్టం జరిగినప్పుడు కలిగే బాధ మొదటి బాణం వంటిది. కానీ దాని గురించి ఏడుస్తూ విలపిస్తూ మనల్ని మనం హింసించుకోవడము అది రెండో బాణం వంటిది. మొదటి బాణం తగిలిన చోటే రెండో బాణం తగిలితే ఆ నొప్పి రెట్టింపు అవుతుంది. ఏడవడం వలన చనిపోయిన వారు తిరిగి రారు. పైగా అలా ఏడవడం వల్ల మన శరీరం బలహీనపడి అనారోగ్యం పాలవుతాము. బాణం తగిలినప్పుడు దాన్ని వెంటనే తీసివేసి చికిత్స చేసుకోవాలి. అంతేగాని అది ఎందుకు తగిలింది అని ఏడుస్తూ కూర్చోకూడదు. అలాగే మరణం అనేది ప్రకృతి సహజం అని తెలుసుకొని ఆ దుఃఖం అనే బాణాన్ని హృదయం నుండి తొలగించుకోవాలి. ఈ లోకంలో ప్రాణుల జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. అంటే అది గుర్తులేనిది. ఇది చాలా స్వల్పమైనది, కష్టాలతో కూడుకున్నది మరియు దుఃఖంతో ముడిపడి ఉంది. పుట్టిన వారు మరణించకుండా ఉండే మార్గమేమీ లేదు. ముసలితనం వచ్చినా లేదా ఏదైనా ప్రమాదం జరిగినా చివరికి మరణం సంభవించేది అనేది ఈ ప్రాణుల సహజ స్వభావం. అంటే బాగా పండిన పండ్లు ఏ క్షణమైనా కింద పడిపోతాయని ఎలా భయపడతామో, అలాగే పుట్టిన మనుషులకు మరణం పట్ల ఎప్పుడు భయం ఉంటుంది. కుమ్మరి చేసిన మట్టి పాత్రలు ఎలాగైతే చివరికి పగిలిపోతాయో, మనుషుల జీవితం కూడా మరణంతోనే అంతమవుతుంది. ఏడవడం వల్ల కానీ శోకించడం వల్ల కానీ మనసుకి శాంతి లభించదు. పైగా దుఃఖం పెరుగుతుంది. ఈ శరీరం క్షీణిస్తుంది, అనారోగ్యం పాలవుతుంది. ఎవరైతే తన హృదయంలో గుచ్చుకున్న ఈ దుఃఖం అనే బాణాన్ని పీకివేస్తారో వారు మాత్రమే ఆశ్రయం పొంది ప్రశాంతంగా ఉంటారు. శోకాన్ని దాటిన వారు, దుఃఖం లేని వారు నిబ్బానాన్ని అంటే శాంతిని పొందుతారు. అంటే మరణం అనేది ఒక సత్యం, దాన్ని ఎవరు తప్పించుకోలేరు.
దాన్ని చూసి భయపడటం లేదా విలిపించడం వల్ల మనకు నష్టమే తప్ప లాభం లేదు. ఆ నిజాన్ని అంగీకరించినప్పుడే మన మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇప్పుడున్న సొసైటీలో ముఖ్యంగా చిన్న చిన్న నష్టాలకే, అంటే ఉదాహరణకి బంధాలు తెగిపోవడం, లేకపోతే ఉద్యోగం పోవడం, లేకపోతే ప్రియమైన వారు దూరం అవ్వడం, వీటి వల్ల ప్రజలు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. బుద్ధుడు చెప్పిన రెండో బాణం సిద్ధాంతం ఇక్కడ మనకు పనిచేస్తుంది. జరిగిన నష్టం మొదటి బాణం అయితే, దాని గురించి ఆలోచిస్తూ మనల్ని మనం హింసించుకోవడం అన్నది రెండో బాణం. ఈ అవగాహన ఉంటే మనం అనవసరపు మానసిక వేదన నుండి త్వరగా బయటపడవచ్చు. ఇంకా ముఖ్యంగా ఆడంబరాల వెనుక పరుగు ఆపడం చేయాలి. అంటే భౌతిక సుఖాల వెనుక, డబ్బు వెనుక పరిగెత్తడం, ప్రతిదీ శాశ్వతం అనుకొని మనం బ్రతుకుతూ ఉంటారు. అనిత్యం అనే సత్యాన్ని ఈ సల్లసూత్త గుర్తు చేస్తుంది. ఏది శాశ్వతం కాదని తెలిసినప్పుడు మనుషులపై అతిగా ఆధారపడటం లేదా వస్తువుల కోసం పాకులాడడం తగ్గుతుంది. ఇది మనకు నిజమైన స్వేచ్ఛను ఇస్తుంది. ప్రస్తుత కాలంలో అసలు మరణం గురించి మాట్లాడటమే ఒక భయంకరమైన విషయంగా చూస్తారు. కానీ మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు. అంటే పండిన పండు, మట్టి పాత్ర ఉదాహరణల ద్వారా మరణం అనేది ప్రకృతిలో ఒక భాగమని బుద్ధుడు చెప్పాడు. దీన్ని అంగీకరించడం వల్ల అత్యవసర సమయాల్లో లేదా కొన్ని విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ధైర్యంగా స్థితప్రజ్ఞతో ఉండగలుగుతారు. అలాగే చాలామంది గతంలో జరిగిన చేదు అనుభవాలను తలుచుకుంటూ ప్రస్తుత జీవితాన్ని నాశనం చేసుకుంటారు. బాణాన్ని పీకి పక్కన పారేయడం అంటే గతాన్ని వదిలేయడం. పశ్చాత్తాపం లేదా శోకం వల్ల కాలం వృధా తప్ప ఫలితం లేదని ఈ సూత్రం మనకి బోధిస్తుంది. ఇది మనల్ని వర్తమానంలో జీవించేలాగా చేస్తుంది. ముఖ్యంగా నేటి కాలంలో ఇతరుల జీవితాలను చూసి మనకు అది లేదని బాధపడిపోవడం, అంటే పోలిక ఇతరుల జీవితాలతోటి. ముఖ్యంగా ఈ లోక స్వభావాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఇతరుల సుఖాలను చూసి అసూయపడడం లేదా తన కష్టాలను చూసి విలపించడం, తన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడంపైనే దృష్టి పెడతాడు. అయితే రెండు బాణాల సిద్ధాంతం గురించి కూడా భగవానుడు చెప్పాడు కదా. మొదటి బాణం ఏంటి? మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు, అంటే ఎవరైనా మరణించినప్పుడు లేదా ఏదైనా వస్తువు పోయినప్పుడు కలిగే బాధ. ఇది సహజం, దీన్ని ఎవరు తప్పించుకోలేరు. కానీ దానికి కలిగే మానసిక బాధ, ఆ నష్టం గురించే నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనిక బతకలేను అని పదే పదే తలుచుకుంటూ మనల్ని మనం హింసించుకోవడం, ఇది మనమే మనకు గుచ్చుకునే రెండో బాధ. అంటే మొదటి బాణం తగిలినప్పుడు మనం నియంత్రించుకోలేకపోవచ్చు, కానీ రెండో బాణం తగలకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. జ్ఞాని అయినవాడు రెండో బాణాన్ని అడ్డుకుంటాడు. అలాగే జీవితం యొక్క 5 అనివార్య సత్యాలను మనం గుర్తు చేసుకోవాలి. మొదటిది ఏంటంటే, పుట్టిన ప్రతిదీ ముసలితనం చెందుతుంది, అంటే గతిస్తుంది, మార్పు చెందుతుంది. ఇది ప్రకృతి నియమం. అలాగే వ్యాధి రావడం అన్నది కూడా సహజం. మన శరీరం రోగాలకు నిలయమని ప్రతి క్షణం గుర్తు చేసుకోవాలి. అలాగని దాని గురించి దుఃఖించమని కాదు, ఆ సత్యాన్ని గ్రహించమని. అలాగే మరణం కూడా మనకు ఏదో ఒక రోజు వస్తుందని ఆ ప్రకృతి నియమాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలంటే ఏ శక్తి కూడా మరణాన్ని ఆపలేదు. అలాగే వస్తువులైన బంధాలైన కాలక్రమేణా మారుతాయి, అంతమవుతాయి. అలాగే మనం చేసే పనులే మన వెంట వస్తాయి తప్ప మనం ప్రేమించే వ్యక్తులు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేనికి అతిగా అతుక్కుపోవద్దు. అంటే బంధాలను ప్రేమించండి, కానీ అవి శాశ్వతం కాదనే స్పృహతో ఉండండి. అప్పుడు అవి విడిపోయినప్పుడు కలిగే బాధ తక్కువగా ఉంటుంది. అలాగే దుఃఖం వచ్చినప్పుడు ఏడవడం తప్పు కాదు, కానీ
ఆ దుఃఖంలోనే మునిగిపోయి మన బాధ్యతలను మర్చిపోవడం అన్నది తప్పు. మనం కోల్పోయిన వారిని తలుచుకుంటూ ఏడవడం కంటే, వారి జ్ఞాపకార్థం ఇతరులకు దానం చేయడం, సహాయం చేయడం వల్ల మనసుకి శాంతి లభిస్తుంది. ఒక మట్టి పాత్ర పగిలితే మనం దానికోసం రోజుల తరబడి ఏడవం. ఎందుకంటే మట్టి పాత్ర పగిలిపోవడం సహజమని మనకు తెలుసు. అదే అవగాహన మన జీవితం మీద, బంధాల మీద కూడా పెంచుకుంటే మన హృదయం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. మరణం అనేది ఒక సత్యం. దాన్ని చూసి భయపడటం లేకుంటే విలపించటం వల్ల మనకు నష్టమే తప్ప లాభం లేదు. ఆ నిజాన్ని అంగీకరించినప్పుడే మన మనసు ప్రశాంతంగా మారుతుంది. సో ఇది ఈరోజు సూత్రం. ఈ విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం వల్ల మొదటి ఎవరినైనా కోల్పోయిన బాధ అయితే అది ఉంటుంది. కానీ దానికి మనం ఎలా రియాక్ట్ అవుతామన్నది, ఆ రెండవ బాణం గుచ్చుకోకుండా ఉండటం అన్నది మన చేతుల్లో ఉంటుంది. ఈ విషయాలను గుర్తు చేపెట్టుకొని మన జీవితంలో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వీటిని అన్వయించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఈరోజు ప్రవచనం.